ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించండి. సర్వోన్నతుల శివశక్తిమంతుల కృపామయడానికి స్తోత్రాలు, మీకు వందనాలు. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, విరిగి నలుగున హృదయం దయచే ప్రభా. మేము నీ హృదయం మేము కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మా మనసులో మార్చమని అడుగుతున్నాం ప్రభా, మా హృదయంలోని మార్చమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తీతుకు 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు ఎలాగో వ్రాయబడి ఉన్నాయి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెను. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెనని మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారు శాంతులైనను ఉండవలెనని వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలను భోగములను దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయ అందును కాలము గడుపుచు అసహ్యులమైన ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. కానీ ఏమని అంటున్నాడు? అధికారుల యందును పెద్దల యందును లోబడి విధేయత కలిగి ఉండమంటున్నాడు. ప్రతి సత్కార్యము చేయుటకు మనము సిద్ధపడి మన మనుషులందరూ ఎదుట సంపూర్ణమైన మనసును సాత్వికమైన మనసును కనపరుచుకోమని అన్నాడు. మనుషులందరి ఎదుట మంచి మనసును మంచి హృదయమును కలిగి ఉండమన్నాడు. అబద్ధములు ఆడవద్దని అన్నాడు. జగడములు దెబ్బలాట్లకే వెళ్ళవద్దని అన్నాడు. శాంతమును కలిగి ఉండమని అన్నాడు. వారు జ్ఞాపకము చేయుచున్నారని అంటున్నాడు. ఎవరు మనుషుల ఎదుట మనం ఎలాగ ఉండాలి? మంచి మనసును కలిగి ఉండాలి. అబద్ధములు ఆడుకోకుండా దెబ్బలాట్లకు వెళ్ళకుండా శాంతమైన మనసును మనము జ్ఞాపకము చేసుకుని దేవుని యందు మనము లోబడి ఉండమని అంటున్నాడు. మనం చాలా ఇప్పుడైతే మారు మనసు పొంది ఉన్నారు. చాలామందిని మారు మనసు లేనప్పుడు ఏం చేస్తున్నారు? అవివేకము కలిగి ఉన్నారు, అవిధేయత కలిగి ఉన్నారు, మోసపోయిన వారు ఉన్నారు. కానీ నానా విధములైన దురాశల చేత కూడా శోధింపబడిన వారు కూడా ఉన్నారు. వారందరిని కూడా ఎలా ఉన్నారంటే దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులైన ఒకరినొకడు ద్వేషించుకుంటూ ఉంటున్నారు. కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి మారు మనసు పొందిన వారు ఎలా ఉండాలి? ఒకరిని ద్వేషించుకోకుండా, ఒకరిని తిట్టుకోకుండా శాంతమైన మనసును కలిగి ఉండాలి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకు ప్రేమయు ప్రత్యక్షమై ఉన్నప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని పూర్ణజన్మ సంబంధమైన సన్మానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగుజేయట ద్వారాను మనలను రక్షించండి. ఎలాగో మన దేవుడు ఏమై ఉన్నాడు? మన రక్షకుడైన యేసు యొద్దకు మనము ఎలా ఉండాలంటే మన దేవుడు మానవులను ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమను ప్రత్యక్షమైనప్పుడు నీతిని అనుసరించి నడుచుకోమన్నాడు, క్రియలను అనుసరించి నడుచుకోమన్నాడు. పునర్జన్మ సంబంధమైన పూర్ణజన్మ సంబంధమైన ద్వారమును పరిశుద్ధాత్మనకును నూతన స్వభావమును కలిగి ఉండమని అన్నాడు. నూతన స్వభావమును కలిగజేయమని అన్నాడు. మనలను రక్షించేవాడు ఎవరు? యేసుక్రీస్తే. ఆయన అనేకమైన కృపలను బట్టి నీతిమంతులను తీర్చబడి ఉన్నారు. ఎలాగ తీర్చబడి ఉన్నాడు? మనలను నీతిమంతులుగాను సాత్వికమును మంచి మనసును కలిగి ఉండుటకు దేవుడు మనలను తీర్చిదిద్దాలని అనుకున్నాడు. మనము మారు మనసు పొందాలని అనుకుంటాము. కానీ మారు మనసు పొందాలని ఒక నిమిషమే తప్ప కానీ మరో నిమిషం ఏం చేస్తున్నాం? మనము మర్చిపోతున్నాం. కానీ దేవుడు అది అనుగ్రహిస్తే కనుక దానిని మనము మర్చిపోము. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి దేవుడే ఇస్తాడు మనకి. ఏ శ్రమ వచ్చినా, ఏ ఆపద వచ్చినా కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. నిత్యమును కూడా దేవుడు మనలను మనల్ని ఎలాగో చూస్తున్నానే నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానిని వారసులగుటకై ఆయన పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. నిత్య జీవనం గూర్చిన నిరీక్షణను బట్టి వారసుల మగుటకై పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించుచున్నాడు. ఏంటది? ఆయన కృప మన మీద, పరిశుద్ధాత్మ మన మీద కుమ్మరించుచున్నాడు. నిరీక్షణను బట్టి మనం దేవునికి వారసులు అమ్ముతాము.
ఆయన పరిశుద్ధాత్మ అప్పుడు మన మీదకి వస్తుంది. యేసుక్రీస్తు ద్వారా ఆయనను మనం ఏం చేయాలి? సమృద్ధిత కలిగి ఉండాలి. ఈ మాట నమ్మదగినదిని గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసు నుంచినట్లు నీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని కోరుచున్నాను. ఇవి మంచివియును మనుషులకు ప్రయోజనకరమునై ఉన్నవి గాని అవివేక సత్కార్యములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన విధములను, నిష్ప్రయోజనములను వ్యర్థమై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండవలెనని అంటున్నాడు. ఈ మాటలు నమ్మదగిన సమృద్ధిగా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిన సమృద్ధిగా మనలను కుమ్మరించుచున్నాడు కనుక ఈ మాటలు నమ్మదగినవి కనుక దేవుని యందు మనం ఏం చేయాలి? విశ్వాసమును ఉంచాలి. మనం శ్రద్ధగా ఆయన యందు కలిగి ఉండాలి. మనసు నుంచినట్లు నీ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుకోవాలని అంటున్నాడు. మనుషులను ప్రయోజనకరములై ఉన్నవి, అవివేకమును కలిగి ఉన్నాను, కలహములకు దూరంగా ఉన్నాం, ధర్మశాస్త్రమును గురించి నిష్ప్రయోజనం వ్యర్థమైనవి కనుక వాటికి దూరంగా ఉండమని అంటున్నాడు. మతభేదము లేకుండా ఉండమని అంటున్నాడు. మనుషులందరూ ఒకటే, రెండు మారులు చెప్పు బుద్ధి తరువాత వానిని విసర్జించును. మతభేదము లేకుండా మనుషులందరూ 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విజయవంతం చేయమని అంటున్నాడు. అట్టివాడు మార్గము తప్పగా తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపము చేయుచున్నాడని నీ వెరుగుదు. అంటే మంచి మనసును కలిగి లేకపోతే 1-2 సార్లు మనం చెప్తూ ఉంటాం. ఏదైనా పని చేయలేదనుకో, ఒకటిసారి చెప్తా, 2 సార్లు మూడోసారి ఏం చేస్తాము? వారిని కొట్టో వారిని ఏదో ఒక విధంగా చేస్తూ ఉంటాం. అది మన బిడ్డలనైతేనే, బయట వారిని అయితే మనం చెప్తాము, చెప్పేసి మాట్లాడి కూరుకుంటాం. అంతేగాని అట్టి వారిని మన బిడ్డలను ఏం చేస్తామంటే మంచి త్రోవలను నడవాలి కాబట్టి మనం శిక్షిస్తాము. లేకపోతే పాపము చేయకుండా వారిని మనం త్రోవ నుండి తప్పిస్తూ ఉంటాం. నికోపోలిలలో శీతాకాలము గడపవలెనని నేను నియమించుకున్నాను గనుక నేను అర్థమానమునైనను తూతీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము. ధర్మశాస్త్ర వేది అయినను జనానను అపోలోలను శీఘ్రముగా సాగనంపుము. వారికి ఏమీ తక్కువ లేకుండా చూడుము. మనము వారును నిష్ప్రయోజులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి ప్రయోజనమును సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. వారు ధర్మశాస్త్రమును వేదికను కూడా మనము శీఘ్రంగా, ఈ రోజులో ధర్మశాస్త్రమును అనుసరించే వారు ఎవరున్నారు? ఎవరు కూడా లేరు. ధర్మశాస్త్రమును అనుసరించి మనము దేవుని యందు సత్క్రియలను బట్టి శ్రద్ధగా నేర్చుకోవాలని అన్నాడు. నిష్ప్రయోజనం అవసరమును బట్టి సత్క్రియలను మనము నేర్చుకోమని అంటున్నాడు. నా యొద్ద ఉన్నవారందరూ కూడా నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మల్ని ప్రేమించు వారికి మా వందనములు చెప్పుచు కృప మీ అందరికీ తోడయ్యుండును గాక. అంటే దేవుని ఎడల బైబిల్ భక్తిని కలిగి ఉన్నారు అందరికీ కూడా మనం ఒక పాస్టర్ గారు వెళ్తున్నారు, ప్రైజ్లాడమ్ గారు ప్రైజ్లాడ వందనాలు అండి అని చెప్తూ ఉంటాం. అలాగే వందనములు చెప్పినప్పుడు ఏం చేస్తారంటే మనకి మన సంస్కారము అందులోనే తెలుస్తుంది. మనం ఎంత వినయంగా చెప్తున్నాము ఏంటనేది వందనములు చెప్పినప్పుడు అమ్మో ఈ బిడ్డ చాలా వినయం కలిగినది, విధేయత కలిగినది అని అనుకుంటూ ఉంటాం. ఒకవేళ మనం ర్యాష్గానే వందనాలని చెప్పుకుంటే చాలా కోపిష్టేమో అని అంటుంటారు. కానీ వినయముతో విధేయతతో మనము వందనములు చెప్పిన వారు అందరూ కూడా ఆశీర్వదింపబడతారు. దేవుడు వాళ్ళకి తోడై ఉంటుందండి. వాళ్ళకే కాదు మనందరికీ కూడా తోడై ఉండాలని మనందరము కూడా ప్రతిదినము కూడా ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండను గాక. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసును కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ఏ నిమిషం వచ్చినో ఏ గడియ వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. అందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన జీవితం కలిగి ఉంటే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా సరే దేవుడే మనకి తోడై ఉంటాడు. దేవుడు అవన్నీ కూడా వాటన్నిటిని కూడా తప్పిస్తూ ఉంటాడు. యుద్ధము యెహోవా చేస్తానని అన్నాడు. అంటే మన యుద్ధము ఆయనే చేస్తానన్నాడు. ఆయనే మనకి తోడై ఉంటాడు. నిత్యమును కూడా దేవుని ఎడల మనం భయమును భక్తిని కలిగి ఉంటే ఆయన ఆశీర్వాదములు ఎప్పుడు కూడా మనకి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించు. స్థుతులపైన ఆశీనుడు అనే దేవానికి వందనాలు. నేను ప్రభా సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లించుకునిచ్చిన ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా.
వినిచిన వారిని చూచుచున్న వారికి ప్రభు ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాను ప్రభు. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాను నేను ప్రభు. వినటం వలన మాకు విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్, ఆటోలో, ట్యాక్సీలో వెలిచినట్టు వారిని వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుతున్నాను నాయన ప్రభు. నేను గురుటి వారిని, మోగవారిని, చెవిటి వారిని, అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. వారిని అందరినీ కూడా స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. హాస్పిటల్లో ప్రభా అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభా. వారందరినీ ప్రభా స్వస్థపరచమని అడుగుతున్నాను నాయన ప్రభా. ఆపరేషన్ చేయించుకున్న వారిని కూడా ప్రభా స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. కుష్ఠవ్యాధి ఉన్న వారిని కూడా ప్రభా నాయన ప్రభా అంగవైక ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన ప్రభా. పక్షవాతంతో మంచం మీద ఉన్నారు ప్రభా, వారిని లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభా. క్యాన్సర్తో బాధపడుతున్నారు వారిని కూడా స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా వారి అవసరతలు తీర్చు, వారి అక్కరలను తీర్చమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీకు స్తోత్రాలు యేసయ్య, నీకు వందనములు ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ఆరోగ్యముని, శక్తిని, బలముని దయచే ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నేను ప్రభా. మెడికల్కి వెలిచుండగా, పీసీస్కి వెలిచుండగా ప్రభా నీ తోడై ఉండమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. నీరా ప్రభు వారు ప్రయాణమై వెలుచునుగా వారు రాకపోకలు ఎందుకు ఉండమని అడుగుచున్నాను నేను ప్రభా. నొప్పితో బాధపడుచున్న ప్రభు, కిడ్నీలో రాళ్ళనైనా ప్రభు వాటన్నిటిని కరుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నేను ప్రభా. నేను నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నేను ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. వధువు కోసం, వరుడు కోసం చూస్తున్న వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభా. పరిపాలించుచున్న వారిని ప్రతి ఒక్కరిని ప్రభా దీవించి ఆశీర్వదించమని ప్రభా అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మానుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. వినిచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి సదాకాలం నీ కృప తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ